RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ ఆదేశాల మేరకు ఆదివారం నాడు దర్వేసీపురంలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో గుర్రంపోడు బీఆర్ఎస్ పార్టీ నూతన మండల అధ్యక్షునిగా నాగుల వంచ తిరుపతిరావుని మండలంలోని అన్ని గ్రామాల కార్యకర్తలు చేతులెత్తి ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షులు నాగుల వంచ తిరుపతిరావు మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న మండలంలోని ప్రతి నాయకునికి కార్యకర్తకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రతి కార్యకర్తను ఆపదలో ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ సమావేశానికి చేసిన కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నా. అదేవిధంగా ముందస్తుగా దసరా శుభాకాంక్షలు. గతంలో మన స్థానికంగా కానీ రాబోతున్న ఎలక్షన్లకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని కూడా కార్యకర్తలు చాలా విధాలు ఆవేదనకు గురవుతుంది. ఎందుకంటే దీనికి ప్రత్యేకంగా కార్యదర్శి, అధ్యక్షులు అనేది అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళ పదవికి రిజైన్ చేసుకోవడం వల్ల పెద్దలకు అనేది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు భగత్ గారు ఆదేశాల మేరకు కార్యకర్తల సమావేశం పెట్టుకొని అడగ కమిటీలాగా ఒక అధ్యక్షుని పెట్టి రానున్న రేపు సభ్యత్వాలు తీసుకొని కొత్త కమిటీ వేసేంత వరకు అతని పదవిలో ముందుంటూ అందరి కార్యకర్తలకు సహకరించి ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటూ అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా అటువంటి వ్యక్తులను పెట్టుకోవడం జరిగింది. అట్లా పెట్టుకున్న సందర్భాన ఈరోజు అందరి సమావేశం ద్వారా తిరుపతిరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. వారి ప్రత్యేకంగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అధ్యక్ష పదవి అయినా క్షణ వరకు కూడా మనం లోటు పడ్డది. ఏదైనా సాగు చేసినా కూడా మనం ఎవరికి చెప్పుకోవాలో, ఎవరికి ఏం చేయాలో తెలియకుండా క్షణ వరకు ఇబ్బందులు పడ్డాం మన కార్యకర్తలను కూడా. అందుకని ఇప్పుడు ఏంటంటే ఏదో ఒకటి ఎవరినో ఒకరిని పెట్టి మనం చేద్దాం అన్నట్టు ధనేష్ పురాణ మీటింగ్ పెట్టుకొని ధనేష్ పురాణ ఇప్పుడు తిరుపతిరావుని అధ్యక్షునిగా చేయడం జరిగింది, ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్ష పదవి గుర్రంపూడి మండలం నాగుల వంచ తిరుపతిరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా జరిగిన కార్యక్రమం ఏంటంటే అందరి ఇష్టపూర్తిగా జరిగిన కార్యక్రమం ఇది. అందరికీ నమస్కారం. ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గం గుర్రంపూడి మండలంలో బీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అన్ని గ్రామాల నుంచి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ అభిమానులు, కేసీఆర్ అభిమానులు అందరం వచ్చి ఏకగ్రీవంగా ధనేష్పురం ఫంక్షన్ హాల్లో తిరుపతిరావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గుర్రంపూడి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా అందరం కలిసి ఎన్నుకోవడం జరిగింది. జై తెలంగాణ. మండలాన అధ్యక్షుడు లేక చాలా బాధలు పడుతూ కార్యకర్తలు ఆ బాధకు కావాలని అందరినీ సహకరించి మనమందరం ఒక దాటిగా కలిసిపోదాం, అధ్యక్షుడు కావాలనుకొని కోరికతోటి అందరినీ కావాలని అందరినీ వచ్చినాం. ఇక్కడ అధ్యక్షతన అందరం కూర్చున్నాం. నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకోవడం దసరా శుభాకాంక్షలు.